హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 49వ భాగం. రామ్ కన్నింగా నవ్వుతూ, కోపం తగ్గిందా? నువ్వు కొట్టినా పర్వాలేదు మను. ఇన్ని రోజులు నీ ప్రేమే చూశాను. ఇప్పుడు నీ కోపాన్ని చూస్తున్నా. నీకోసం దేన్నైనా భరిస్తాను. అంతేకాని నిన్నొదిలే ప్రసక్తే లేదు అని గట్టిగా అరిచి మరీ చెప్పాడు రామ్. నీకు పిచ్చి పట్టింది రామ్ అని మను అరుస్తుంటే, అవును పిచ్చే, నీ పెచ్చే పట్టింది. ఏడుస్తూ, నేను మీ అన్న భార్యని రామ్, నీకు వదిన్నవుతాను. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చెప్పానుగా నీ విషయంలో నేనవి పట్టించుకోనని. నువ్వు నాతో వస్తున్నావు అంతే, పద వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే చెయ్యి విదిల్చుకుని గట్టిగా చెంపమీద కొట్టి, ఇంకోసారి నన్ను పట్టుకోవాలని చూస్తే నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. నువ్వెన్నన్నా నాకు కోపం రావట్లేదు మను. ఎందుకో తెలుసా? నువ్వు నా ప్రాణం. నువ్వున్నా కాదన్నా నిన్ను మరొకరికి దక్కనివ్వను అంటూ మనుని పట్టుకుని కుదిపేస్తుంటే ఎక్కడో పైట చాటున ఉన్న మంగళసూత్రాలు బయటికి వచ్చాయి. వాటివైపు కోపంగా చూస్తూ సూత్రాలను పట్టుకుని, ఇది నీ మెల్లో ఉండకూడదు అంటూ తెంపబోయాడు. అంతే, గట్టిగా పట్టుకుని వదులు అని గట్టిగా అరుస్తూ రామ్ని విదిలించుకుని తాలిబొట్టుని గట్టిగా పట్టుకుని వెనక్కి అడుగులేస్తూ, ఛీ, నువ్వసలు మనిషివేనా? ఈ విషయం మీ అన్నకి తెలిస్తే నీ ప్రాణం తీస్తాడు. ఇప్పుడే వెళ్ళి ఆయనకి చెప్తాను అని కోపంగా వెళ్లబోతుంటే, ఏమని చెప్తావు? నేను పెళ్లికి ముందే నీ తమ్ముణ్ణి ప్రేమించాను, డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్తావా? లేదంటే ఇప్పటికీ నా మనసులో నీ తమ్ముడే ఉన్నాడు, తన గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తావా? ఏం చెప్తావు? ఒకవేళ నువ్వలా చెప్పావంటే ఏమవుతుందో తెలుసా? అసలే మా అన్నకి ఆడవాళ్ళంటే గిట్టదు. ఇక ఈ విషయం చెప్తే నువ్వు మోసం చేశావనుకుంటాడు. లేదు, ఆయన అలా చెయ్యరు. ఆయన నీలా కాదు. నీ నిజస్వరూపమంతా ఆయనకి చెప్తాను అంది మను గట్టిగా నవ్వుతూ. ఏమని చెప్తావు? ఇందాకే చెప్పాడు, గుర్తులేదా? నా అన్నకి నేనంటే ప్రాణం. నా తర్వాతే ఎవరైనా. నేనేం చెప్పినా ఖచ్చితంగా వింటాడు. ఎందుకో తెలుసా? నేను తనకి అబద్ధం చెప్పనని తనకంత నమ్మకం. సో నేనిప్పుడు నీ క్యారెక్టర్ మంచిది కాదు, పెళ్లికి ముందే నాతో విచ్చలవిడిగా తిరిగావని చెప్తాను. అప్పుడు నిన్నే మెడ పట్టుకుని బయటికి గెంటుతాడు. ఇక జీవితంలో నీ మొహం కూడా చూడడు. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? మీ నాన్న దగ్గరికా? అసలే ఆయన పెళ్లి కోసమే పెళ్లి చేసుకున్నానన్నావు. మరి నువ్వు పెళ్లికి ముందే నాతో తిరిగావని తెలిస్తే ఆయన బతికుంటాడా? ఆలోచించుకో అని వెటకారంగా నవ్వితే, రామ్, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నేనేంటో నీకు తెలీదా? ఎందుకు తెలీదు మను? అందుకేగా నీకోసం ఇంతలా ఆరాటపడుతున్నా. ఇదంతా వద్దు కానీ నా మాట విను. వెళ్ళిపోదాం, హ్యాపీగా ఉందాం. ప్రాణం పోయినా అలా జరగదు రామ్. నాకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు. నువ్వు భయపడితే నీకు నచ్చినట్టుగా ఉంటాననుకుంటే నీ భ్రమ. చూడు మను, మంచిగా చెప్పినప్పుడే విను. లేదంటే బలవంతంగా నిన్ను సొంతం చేసుకునైనా ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతానన్నాడు రామ్. అది నీ వల్ల కాదు రామ్. నువ్వు చెప్పేదేది నేను నమ్మను. మంచో చెడో జరిగిందంతా ఆయనకి చెప్పేస్తాను. అప్పుడు నీ సంగతేంటో ఆయనే చూసుకుంటారు. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? మాటకు ముందు ఆయన ఆయన అంటున్నావు. నువ్వేదో మీ ఆయన శ్రీరామచంద్రుడు అనుకుంటున్నావు. అక్కడంత సీన్ లేదు. అసలు అభిరామ్ అంటే ఏంటో తెలుసా నీకు? తనెలాంటివాడో నీ ఊహకు కూడా అందదు. అసలు తను అని రామ్ ఏదో చెప్పబోతుంటే, మను ఎక్కడున్నావు అంటున్న అరుంధతమ్మ గొంతు వినపడింది. ఎక్కడికెళ్ళింది పిల్ల అనుకుంటూనే, రామ్, ఒరే చిన్నోడా, డోర్ తీయరా అంటుంటే, ఇప్పుడు మా నానమ్మ నిన్నిక్కడ చూసిందనుకో, నీ పరిస్థితి ఏంటి మను అని వెటకారంగా అడిగాడు రామ్. మను కంగారుగా చూస్తుంటే కన్నింగా నవ్వుతూ, ఇప్పుడే నీ సంగతి ఆవిడికి చెప్తే మిగిలింది తానే చూసుకుంటుందని డోర్ ఓపెన్ చేయబోతుంటే, ప్లీజ్ రామ్, అలా చెయ్యకు. దవడ బిగబట్టి, మరి చెప్పు, నాతో వస్తావా? రాను. చచ్చినా నీ ప్రపోజల్కి నేనొప్పుకోను. ఒప్పుకోకు అంటూనే కోపంగా డోర్ ఓపెన్ చేశాడు రామ్.
రామ్ డోర్ ఓపెన్ చేయగానే డోర్ వెనక్కి వెళ్ళిపోయింది మను. ఏంట్రా ఇంత లేటు తలుపు తీయడానికి? వాష్రూంలో ఉన్నా నానమ్మా అంటూనే మను వైపు చూసి చెప్తానన్నట్టు కళ్ళెగరేస్తుంటే కన్నీళ్లతో వద్దన్నట్టు తలుపుతుంది మను. శాడిస్టిక్గా నవ్వుతూ, ఏంటే ముసలి ఎందుకు పిలిచావు? గుడికెళ్ళాలిరా, తొందరగా రెడీ అవ్వు. సర్లే నువ్వెళ్ళు. మను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి ఫేస్ని ఇంచు దూరంలో పెట్టి కోపంగా, ఏంటి ఏం చెప్పలేదనుకుంటున్నావా? నీకో ఛాన్స్ ఇద్దామని ఆగాను. బాగా ఆలోచించుకో. నాతో వస్తావో ఇక్కడే ఉండి నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకోవడంతో పాటు మీ నాన్న చావుకు కూడా కారణమవుతావో నీ ఇష్టం. నువ్వు లేట్ చేసే కొద్దీ నాలో పంతం పెరిగిపోతుంది మను. నేను పైకి కనిపించేంత మంచివాణ్ణి కాదు. ఒకసారి నాదనుకున్నాక అది నాకే కావాలి, లేదంటే నామరేపాలు లేకుండా పోవాలి. త్వరగా డిసైడ్ చేసుకో. దట్స్ ఇట్ అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. వెళ్తున్న తన వైపే కన్నీళ్లతో చూస్తూ మళ్ళీ ఎవరైనా తనని చూస్తారేమోనని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది మనస్విని. ఎస్ఏఆర్ గ్రూప్స్. ఫోన్ మాట్లాడుతూ తన ఛాంబర్కి వెళ్తున్న అభి చూపు 5th ఫ్లోర్లో వర్క్ చేసుకుంటున్న ప్రమోద్ మీద పడడంతో ఐ విల్ కాల్ యూ బ్యాక్ అంటూ ఫోన్ కట్ చేసి లిఫ్ట్లో నుండి బయటకొచ్చి గ్లాస్ డోర్ నుండి సిస్టంలో వర్క్ చేసుకుంటున్న ప్రమోద్ని నిశితంగా చూస్తున్నాడు అభిరామ్. ప్రమోద్ కణత దగ్గర చిన్నప్పటి గాయం మాయని మచ్చలా కనిపిస్తుంది అతని కంటికి. దాంతో గతం అంతా అతని కళ్ళ ముందు మెదిలింది. ప్రమోద్, నేను చెప్పింది కరెక్ట్, అది నువ్వు ఒప్పుకోవాలి. నేనొప్పుకోను, ఎందుకంటే నువ్వు చేసింది తప్పు రామ్. తప్పైనా సరే నేను జమీందార్ని కాబట్టి నేనేం చెప్తే అదే కరెక్ట్ అవ్వాలి. నేనలా ఉండను అభి. నువ్వు తప్పు చేస్తే తప్పనే చెప్తాను. ఎందుకో తెలుసా, నువ్వు నాకు జమీందార్వే కాదు, బెస్ట్ ఫ్రెండ్వి కూడా అంటుంటే కోపంగా పైకి లేచి, ఏంట్రా చెప్తుంటే అర్థం కాలేదా అన్నాడు అభిరామ్ చిన్నప్పుడు. చెప్పను, నువ్వాడే విధానం కరెక్ట్ కాదు. తొండాట ఆడుతున్నావు. నేను ఆడను. ఆడకపోతే పోరా అని చిన్నప్పుడు అభిరామ్ ప్రమోద్ని గట్టిగా తొయ్యగానే తను పెట్టుకున్న కళ్ళద్దాలు కొట్టుకుపోయి కనత దగ్గర గుచ్చుకోవడంతో గట్టిగా అరిచేశాడు ప్రమోద్. అన్నయ్య, ప్రమోద్కి దెబ్బ తగిలింది, ఇప్పుడెలా అని రామ్ అంటే ఈలోపు చుట్టుపక్కల వాళ్ళు రావడంతో ప్రమోద్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అన్నయ్య, ప్రమోద్కి చాలా రక్తం పోయిందట, పాపం బాగా ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఏడ్చాడు, నువ్వెక్కడి నుండి పోరా అని రామ్ని గెంటేశాడు. అది కాదన్నయ్య, ఎలా పడ్డావని అడిగితే పొరపాటున రాయి తగిలి పడిపోయాడు అని చెప్పాడంట. నీ పేరు చెప్పలేదంట. ఒకవేళ నీ పేరు చెప్తే నాన్నగారు నిన్ను. కోపంగా పోరా ఇక్కడి నుండి అని గట్టిగా రామ్ని అరిచి పంపించేశాడు అభిరామ్. 2 రోజుల తర్వాత చేతులు కట్టుకుని ప్రమోద్ వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు అభి. అరే పెద్దబాబు, మీరేంటిక్కడ ఇంత పొద్దున్నే అంటూ బయటకొచ్చాడు వాసుదేవ శర్మ. సీరియస్ టోన్తో ప్రమోద్ కోసం వచ్చాను అంటే, రా బాబు అంటూ లోపలికి తీసుకెళ్లాడు శర్మ. మంచం మీద నీరసంగా పడుకోనున్న ప్రమోద్ని చూడగానే తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్లొచ్చేశాయి చిన్నారి అభికి. అప్పుడే కళ్ళు తెరిచిన ప్రమోద్ ఎదురుగా ఉన్న అభిని చూసి కృష్ణ అంటూ లేవగానే, సారీరా అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు. పర్లేదు కృష్ణ, నాది కూడా తప్పుంది. నీ గురించి తెలుసు కూడా నీకు కోపం వచ్చేలా మాట్లాడాను అని కళ్ళు తుడుస్తూ, కృష్ణ, నేను నీ బెస్ట్ ఫ్రెండ్నే కదా? అవును, మనిద్దరం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్మే. తొందరగా రా, ఆడుకుందాం అంటూ ప్రమోద్ని లాక్కెళ్లాడు అభిరామ్. చూస్తున్న శర్మ, కౌశల్యలు నవ్వుకున్నారు 25 ఏళ్ల క్రితం. ఆనాటి సంఘటన కళ్ల ముందు మెదలగానే అప్రయత్నంగా అభి కళ్లల్లో నీళ్లొచ్చేస్తుంటే, ప్రమోద్ అని తనలో తనే అనుకున్నాడు. సార్, మీరేంటిక్కడ అని మూర్తి రావడంలో, ఏం లేదు, వర్క్ ఎలా ఉందో చూస్తున్నానని వెళ్ళిపోతూ, కొత్తగా చాలామంది అపాయింట్ అయ్యారు కదా, లిస్ట్ ఒకసారి తీసుకురా అని చెప్పి ప్రమోద్నే చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు అభిరామ్. ఏంటో ఈయనకి ఉన్నట్టుండి ఏమవుతుందో అర్థం కాదు. తన రూంలోకి వెళ్ళిపోయిన మను చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడుస్తూ, ఇప్పుడు నేనేం చేయాలి? వాడి గురించి ఆయనతో చెప్పానా? లేక చెప్తే నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాననుకుంటాడా? నన్నింట్లో నుండి గెంటేస్తాడా? అప్పుడు నాన్నకి నా ముఖం ఎలా చూపించాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలని ఆలోచిస్తుంటే మరోవైపు, మను, నువ్వెప్పటికీ నాదానివే. నిన్ను చేరుకోవడానికి ఎవరడ్డొచ్చినా అది నా అన్నయ్య అయినా అడ్డు తొలగించైనా నిన్ను సొంతం చేసుకుంటాను అనుకుంటున్నాడు రామ్. చిన్నోడా, ఇదిగోరా ప్రసాదం అని వెళ్ళిపోతుంటే, నానమ్మా, ఏంట్రా, నిన్నొకటి అడగాలి. చెప్పు
అన్నయ్య వా అనబోయి తన నోటితో వదిన అనలేక, అదే అన్నయ్య వాళ్ళు ఎలా ఉంటున్నారు, హ్యాపీగానే ఉన్నారా అని అడిగాడు అరుంధతమ్మని రామ్. బాధగా నిట్టూర్చి, అదెందుకడుగుతావులే, మీ అన్నయ్య సంగతి నీకు తెలిసిందేగా. అంటే వాళ్ళిద్దరూ, వాడా పిల్లతో ఒక్కరోజు ఒక్కోలా ఉంటాడ్రా. ఒకసారి నవ్వుతూ మాట్లాడతాడు, మరో రోజు కోపంగా చిందులేస్తాడు. పాపం ఆ పిల్ల బెదిరిపోతుందనుకో. అది సరే నానమ్మా, ఇంతకీ తనకి అన్నయ్య గురించి పూర్తిగా తెలుసా? పూర్తిగా అంటే? అదేనే, అన్నయ్య అలవాట్ల గురించి, అమ్మాయిలతో తన బిహేవియర్ గురించి. లేదన్నగానే రామ్ కళ్లల్లో మెరుపు. తెలిస్తే మను ఏమైపోతుందోరా. ఏమీ అవ్వదు నానమ్మా, సేఫ్గా నా దగ్గరికొస్తుంది. మను, ఈ ఒక్క నిజం చాలు మీ ఇద్దరిని శాశ్వతంగా విడగొట్టడానికి. ఈ నిజం తెలిస్తే నువ్వే అన్నయ్యని వద్దని వదిలేసి నా దగ్గరికొస్తావు అని కన్నింగా నవ్వుకున్నాడు రామ్. ఆఫీస్ నుండి వచ్చిన అభి, గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటే, గుడ్ ఈవినింగ్ నాన్నా. మా, రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ అరేంజ్ చేశాను అని కొత్త బ్రాంచ్ కంట్రీలో ఓపెన్ చేయాలో కూడా డిసైడ్ చేయాలి మామ్ అని చెప్పి వెళ్ళిపోతూ, ఏంట్రా అంత డల్గా ఉన్నావు అని అడిగాడు రామ్ని అభిరామ్. కాఫీ సిప్ చేస్తూ నథింగ్ బ్రో అంటే, నువ్వు ఓకే అయితే రేపటి డెమోకి ప్రిపేర్ అవ్వమన్నాడు. అతయ్య మను ఏది కనిపించట్లేదని గాయత్రి అనడంతో, తనకేదో తలనొప్పిగా ఉందని రెస్ట్ తీసుకుంటుంది. అలాగా, అదేంటి నానమ్మా, పొద్దున్నుండి అలానే ఉందా? అవునరా, ఎందుకో డల్గా ఉంది, గుడికెళ్దామన్నా రాలేదు. అలాగా అని ఆలోచిస్తూనే తన దగ్గరికి వెళ్ళాడు అభిరామ్. సోఫాలో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది మను. తన చెంపల మీద కారిన కన్నీటి చారికలు తను ఏడ్చాయని చెప్తుంటే తోటకూర కాడలా వాలిపోయున్న మనుని చూసి ఆమెను తట్టి లేపాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి లేచింది మనస్విని. ఏమైంది మను, బానే ఉన్నావా? ఏడ్చినంటున్నావేంటి? అదేం లేదండి. నా కళ్ళలోకి చూసి చెప్పు అని సీరియస్గా అడిగితే, ఉలిక్కిపడి అభి కళ్ళల్లోకి చూసి ఏడుపు ఆపుకోలేక గట్టిగా అతన్ని పట్టుకుని ఏడ్చేసింది. పెళ్లైన 5 నెలల్లో ఏ రోజు మను తనని పట్టుకుంది కూడా లేదు. అలాంటిది ఇలా హక్ చేసుకుని ఏడుస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు అభికి. తన నడుం చుట్టూ చేతులేయపోయి అంతలోనే వాటిని కాస్త దూరంలోనే ఆపేసి తన వెన్ను మీద నిమురుతూ, ఏమైంది, ఎందుకింతలా బాధపడుతున్నావు అని అడిగితే, అభి మెడ చుట్టూ చేతుల్ని బిగిస్తూ, ఏం చెప్పను, చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదు. ఒకవేళ నిజంగానే రామ్ మాటలు నమ్మితే నేనేం చేయను అని తనలో తనే కుమిలిపోతుంది. నిన్నే మను అడిగేది, ఏమైంది అని గట్టిగా కదపకానే స్పృహలోకొచ్చి దూరం జరిగింది. మీ వాళ్ళెవరైనా గుర్తొస్తున్నారా, ఊరెళ్తావా అని అనునయంగా అడిగాడు అభిరామ్. మీ నాన్నకి నిజం తెలిస్తే బతుకుంటాడా అన్న రామ్ మాట గుర్తొస్తుంటే, వద్దు, నేనెక్కడికి వెళ్ళను, నేను బానే ఉన్నాను. మరెందుకేడ్చావు? ఏం లేదండి, తలనొప్పి ఎక్కువగా ఉంది. సరే హాస్పిటల్కి వెళ్దామా? వద్దు, ఇప్పుడు తగ్గింది. ఆర్ యూ షూర్? హా, ఐఎమ్ ఓకే, మీరెళ్ళండి, నేను పడుకుంటాను. సరే అయితే అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అభిరామ్. నానమ్మ చెప్పిన దాన్ని బట్టి మను అన్నయ్యని చూస్తేనే బెదిరిపోతుంది అంటే అని ఆలోచించగానే సంతోషంగా, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండే ఛాన్స్ లేదు. ముందిది కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటూ అప్పటికే టైం 12 అవుతుండడం చూసి నెమ్మదిగా ఎవ్వరూ చూడకుండా వాళ్ల రూమ్ దగ్గరికెళ్లి విండో ఓపెన్ చేశాడు రామ్. మను సోఫాలో అటువైపు తిరిగి పడుకుంటే అభి బెడ్ మీద వర్క్ చేసుకుంటున్నాడు. కన్నింగా వాళ్లనే చూస్తుంటే కాసేపటికి ల్యాప్టాప్ క్లోజ్ చేసి మరోవైపుకు తిరిగి పడుకున్నాడు అభిరామ్. మను, నిన్ను నా నుండి మా అన్నయ్యే కాదు, ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. అందుకేనేమో నా ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకేనేమో పెళ్ళైనా నువ్వింకా కన్నెపిల్లవే. నీ ప్రేమే కాదు, నీ అణువణువు నాకే సొంతం. అభిని కోపంగా చూస్తూ, అడ్డంగా ఎవ్వరొచ్చినా వాళ్ళని చంపైనా సరే నిన్ను దక్కించుకుంటాను అని కోపంగా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, రామ్ ఆలోచనలు ఎలా సాగుతున్నాయో. మరి సున్నిత మనసురాలైన మనస్విని ఈ సమస్యలన్నిటినీ ఎలా ఎదుర్కొంటుంది? అభికి నిజం చెప్పేస్తుందా? చెప్తే నిజంగానే ఆ మనుని అసహించుకుంటాడా? అభి గురించి నిజమైన నిజం తెలిస్తే మను పరిస్థితి ఏంటి? అసలు తట్టుకోగలదా? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే తదుపరి ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలా అయితే మీకు ఎపిసోడ్స్ అన్ని రెగ్యులర్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.